మధ్యాహ్నం బయటికి రావాలంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి. సరేలే సాయంత్రం పూట బయటికి రావాలంటే ఇదిగోండి ఈ ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంది. ఇంకా మనం ఆగుతామా? ఎండున్నా వానున్నా మనమైతే బయటికి రావాల్సిందే. సో మా చెల్లికి రంజాన్కి అయితే హిల్స్ తీసుకున్నాం. అవి చాలా పెద్ద అయిపోతుంది, నడవలేకుండా పోతుంది. సో అందుకని అవి రిటర్న్ ఇచ్చి దాని ప్లేస్లోనే ఇంకా 2 స్లిప్పర్స్ అయితే తీసుకొని ఇంకా రిటర్న్ ఇంటికి ఎందుకులే వెళ్దాం అనుకొని ఇంకా గాంధీ పార్క్ అయితే వెళ్దాం అనుకున్నాం. సో అక్కడ మధ్యలో కొన్ని థింగ్స్ కనిపిస్తే అవి తీసుకొని ఇంకా అలా గాంధీ పార్క్ అక్కడ సైడే బండిలా పెట్టుకొని ఉంటాను. సో అక్కడ చికెన్ శాండ్విచ్ అయితే ఆర్డర్ పెట్టి అదైతే తినేసి ఇంకా గాంధీ పార్క్ ముందే చేనేత అని ఉంటుంది తెలుసు మీ అందరికీ. సో అక్కడైతే కొన్ని హ్యాండ్మేడ్స్ ఉంటాయి, కొన్ని రెడీమేడ్వి ఉంటాయి. సో ఇక్కడ బ్యాంగిల్స్ చూసారు కదా, ఇది ఒక్క జత వచ్చేసి 50 రూపీస్ అంట. ఇంకా మిగతావి లోపలికి వెళ్తే ఇంకా స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ 50 రూపీస్ మొదలవుతుంది. అస్సలు తగ్గించరండి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూస్తే చాలా బాగున్నాయి కదా, ఇది మినిమం 300 to 400 దాకా ఉన్నాయి. వీరైతే అస్సలు తగ్గించరు. తగ్గించిన బార్గింగ్ ఎంత చేసినా కూడా అసలు తగ్గించినా కూడా ఒక 50 అలానే అంతే. ఇంకా దానికంటే ఇంకెక్కువ ఉండదు. ఇంకా చాలా బ్యాగ్స్ చూసాయి. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి. సో ఇంకా ఇక్కడ ఈ క్లిప్పులు బయట మామూలుగా ఎట్లా ఉంటాయి, ఒక 20 రూపీస్ అలా ఉంటాయి కదా, ఇక్కడ అసలు అట్లా ఉండదండి. 50 రూపీస్ ఒక్క క్లిప్పే 50 రూపీస్ అలా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లల బ్యాంగిల్స్ అవి 200-300లో అయితే చెప్తారు. ఇందాక బ్యాగ్స్ చెప్పాను కదా, అవి ఇంకా కాస్ట్గా ఉంటాయి. అవి ఇప్పుడు నేను చెప్పి 300-400 కదా, అవి ఇంకా కాస్ట్లీగా ఉంటాయి, అంటే 600 అలా ఉంటాయి. సో అలా ముందుకు వెళ్తే ఇంకా నాకు ఇక్కడ ఇవి అయితే ఈ షాప్లో వర్త్ అనిపించింది ఏంటంటే ఇదిగోండి, ఇదొక్కటి 20 రూపీస్ అన్నది ఈ ప్యాకెట్. సో ఇవి అయితే నేను 100 రూపాయలకి తీసుకొని ఇంకా అక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే పార్క్కి వెళ్ళాం. ఇంకా అక్కడ గోబిటినేమో అక్కడ ఏదో ర్యాలీ చేస్తున్నారు, భగత్ సింగ్ వర్ధంతి అంట. సో ఇంకా మ్యాండేటరీ ఇంకా మ్యాంగో పీస్ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. సో నచ్చితే చిన్న లైక్ వేసుకొని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.